ఉంటాయి. షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్ ఇంతకుముందు వీడియో చూసినాం. దాని బిఫోర్ వీడియో డిపెండెన్స్ పార్సింగ్ చూసినాం. ఈ వీడియోలో హైపర్గ్రాఫ్స్ అండ్ చార్ట్ పార్సింగ్ అని CKY అన్న ఒకటి అది హైపర్గ్రాఫ్స్ నుంచి చూద్దాం. హైపర్గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ పార్సింగ్ చూద్దాం. దీన్ని అది అంటారు. ఓకే, చాలా కష్టంగా ఉంది పేరు, నాకు వాళ్ళకి వస్తుంది. ఇంకా ఇట్ ఈస్ పార్సింగ్ ఆల్గరిథమ్ యూజ్లీ నేను NLPలో యూజ్ చేస్తారు టు డిటర్మైన్ వెదర్ ద గివెన్ సెంటెన్స్ కెన్ బి జనరేటెడ్ బై ఏ గివెన్ కంటెస్ట్ ఫ్రీ గ్రామర్. కంటెస్ట్ ఫ్రీ గ్రామర్ నుంచి ఆ సెంటెన్స్ జనరేట్ అవుతుందా కాదని చెక్ చేసుకోవడానికి దీన్ని వాడతారు అనమాట. ఓకేనా, తర్వాత ఓకే ఇప్పుడు వాయిస్ బాగుంది అనుకుంటా. దిస్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ పార్సింగ్ సెంటెన్సెస్ ఇన్ కాంటెక్స్చువల్ న్యాచురల్ ఫార్మల్ లాంగ్వేజ్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. హైపర్గ్రాఫ్, ఇది హైపర్గ్రాఫ్ గురించి అడిగితే NLP హైపర్గ్రాఫ్ ఎందుకు వాడతారంటే టు రిప్రజెంట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్ డేటాను రిప్రజెంట్ చేయడానికి హైపర్గ్రాఫ్ని వాడతాం. సచ్ యాజ్ పార్ట్స్ ట్రీస్ని, డిపెండెన్స్ స్ట్రక్చర్స్, ఇవన్నీ హైపర్గ్రాఫ్స్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. క్వశ్చన్ ఇట్లా ఇవ్వకపోయినా మీరు ఒక హైపర్గ్రాఫ్స్ గురించి అడిగితే క్వశ్చన్ ఇట్లా రాసుకొని ఎగ్జాంపుల్ దీనిపైన రాయండి. సో మనకి ఇచ్చేస్తాడు, ఇన్పుట్ ఏమి ఇచ్చిండు, ఇన్పుట్ ద ఫ్లైట్ ఇన్క్లూడ్స్ ఏ మీల్ అని రాసిండు. సో ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్. సో ఇట్లా ఒక బాక్స్ తీసుకోవాలి. సో ఏం చేయాలంటే ఇచ్చిన ఇన్పుట్ ఉందో దాన్ని ఫస్ట్ డయాగ్నల్గా రాసుకోవాలి. ఈ డయాగ్నల్ తీసుకొని 0 0 1 1, ఇప్పుడు ఏవైతే 0 0 ఇట్లా డయాగ్నల్ అర్థం కాకపోతే 0 1 1 ఫ్లైట్ అని రాయి. తర్వాత 2 2 ఇలా ఇంక్లూడ్స్ అని రాయి. తర్వాత 3 3లో ఏ అని రాయి. తర్వాత 4 4లో మీల్ అని రాయి. సో ఇవి రాయాలి. బేసిక్గా ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే డ్రాప్ చేసేయాలి. డా అంటే ఏంటిది, తర్వాత జస్ట్ మీ అండర్స్టాండింగ్ రాసుకోవాలి. రాసుకున్నాక ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. డా అంటే ఏంటిది, డిటర్మైన్, డిటర్మైన్. సో ఇది అవసరం లేదు, ఇది డిలీట్ చేసేయాలి, డ్రాప్ చేసేయాలి. డిటర్మైన్ DET. తర్వాత ఫ్లైట్ అంటే ఏంటిది, ఫ్లైట్ అంటే నౌన్, ఏం అని రాయాలి. నెక్స్ట్ ఇంక్లూడ్స్ అంటే ఏంటిది, వర్బ్. తర్వాత ఏ అంటే ఏంటిది, మళ్ళీ డిటర్మైనర్, DET అని ఉంది. సో DET. తర్వాత మీల్ అంటే ఏంటిది, నౌన్, ఎన్ ఇక్కడ రాష్ట్రం. తర్వాత చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రైట్ సైడ్ చూసుకోవాలి. డిటర్మైనర్ నౌన్ ఇక్కడ ఒకసారి కలిసింది. సో కలిసి ఉన్నాక ఏం వచ్చింది, లెఫ్ట్ సైడ్ NP అని వచ్చింది. సో ఆ రెండు కలిపి NP వచ్చింది కాబట్టి అవి రెండు ఇట్లా దీనిపైన ఇట్లా NP అని రాయాలి. సింపుల్, కష్టంగా ఏం లేదు కదా అంటే. తర్వాత ఇప్పుడు పెట్టుకోవాలి V కానీ DTN అట్లా ఈ కాంబినేషన్ ఏమైనా వస్తుందో చూడాలి. DTN ఒకటి వస్తుంది, మళ్ళీ NP అని వస్తుంది. DTN ఏమొస్తుంది, NP వస్తుంది. ఓకే, తర్వాత ఇంకేమైనా వస్తున్నాయా, రైట్ సైడ్ పెట్టుకో. ఇంకా NP అని వర్బ్ కలిసి ఏమొచ్చినాయి, VP అని వచ్చింది. సో NP వర్బ్ కలిసి ఏమొచ్చినాయి, VP అని వచ్చింది. తర్వాత ఇప్పుడు చూడు, VP NP కలిసి సెంటెన్స్ వచ్చింది. VP ఈడు ఉంది, NP ఈడు ఉంది. సో VP NP కలిపి సెంటెన్స్ వచ్చింది. సెంటెన్స్ వచ్చేసిందంటే మనది అయిపోయినట్టే, అక్కడికి మన ఆన్సర్ వచ్చేసినట్టు. ఇట్లా వేయాలన్నమాట హైపర్గ్రాఫ్స్ ప్రాబ్లమ్ని.